ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాలం మందు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. ప్రియులారా, మనం అంత్య దినములో ఉన్నాం, అపాయకరమైన దినములో ఉన్నాం. ఎక్కడ చూసినా కరువులు, భూకంపములు, మరణములు, మరి ఎన్నో విపత్తులు మనం చూస్తూ ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఉదయకాలమందు నీతో మాట్లాడుతున్నాడు. మరి లోబడి ఉండండి అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా దేవునికి లోబడి ఉంటే మనము ఎంతటి శ్రమనైనప్పటికీ కూడా, మరి ఎటువంటి కష్టమైనప్పటికీ కూడా మనం ఎదిరిస్తాం. ఎందుకంటే అపవాది పన్నుచున్నటువంటి ప్రతి పన్నాగములు మరి దేవుడు లయం చేస్తాడు. ఎప్పుడంటే మనము సాతాన్ని ఎదిరించినప్పుడు, విశ్వాసం నుంచి ప్రార్థించినప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. ప్రియులారా, ఉదయకాలమందు మరి అపవాదిని ఎదిరించడానికి మనం ఎలా ఉండాలి? ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి ఉండాలి. మరి ఉదయకాలమందు దేవుని వాగ్దానం చేత మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళదాం. మరి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, మేము అపవాదిని ఎదిరించడానికి ధైర్యం కలిగి ఉండాలని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. వాగ్దానం చేత, వాక్యము చేత, ప్రార్థన చేత ప్రభా అపవాదిని ఎదిరించడానికి మీ శక్తి కలిగిన నామములో ప్రభా మేమందరం ఎదగటానికి, ముందుకు వెళ్ళటానికి నీ కృప మా అందరికీ సహాయం చేయమని. ఎంతమంది అయితే ఈ వాగ్దానమును విని ప్రార్థనా పూర్వకంగా ప్రభా మరి ముందుకు వెళుతున్నారు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి బిడ్డని పేరు పేరును ఆశీర్వదించి దీవించమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.